నమస్కారం కృష్ణరావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. రాజ్యాధికారం వస్తేనే సరిపోదు, బట్ సక్రమమైన పాలన ఉండాలి. అందరి యొక్క సమర్థన ఉంటేనే ఒక రాజ్యాన్ని చక్కగా పరిపాలించుకోవచ్చు అనుకోవచ్చు. బట్ ఇప్పుడు మనం మణిపూర్లో జరిగిన తీరు చూస్తే అక్కడ చీఫ్ మినిస్టర్ రాజీనామా చేశారు. ఐ థింక్ ప్రెసిడెన్షియల్ ఇది కూడా రూల్ కూడా పెట్టినట్టున్నారు. సో అక్కడ ఆయన ఫెయిల్ అవ్వడానికి గల కారణాలు ఏమిటి, ఎందువలన పార్టీ తన అస్తిత్వాన్ని కోల్పోతోంది అనే విషయం మీద చిన్న వివరణ. బేసిక్గా మిగిలిన అన్ని ప్రాంతాల్లాగానే మణిపూర్ కూడా మల్టీ కల్చరల్ బట్ మల్టీ ఎథ్నిక్. నాగాస్ ఉన్నారు, మైతీస్ ఉన్నారు, కుకీస్ ఉన్నారు. రెండోది కుకీసు నాగాస్ వరకు రిలీజియస్ డిఫరెన్స్ కూడా ఉంది. వాళ్ళు క్రిస్టియన్స్, మైతీసు హిందూస్. ఆ మల్టీ ఎథ్నిక్, మల్టీ కల్చరల్, మల్టీ రిలీజియస్ సొసైటీని మేనేజ్ చేయటంలో కొంత ఈ చీఫ్ మినిస్టర్ ఫీల్ అయినారు అనేది వాస్తవం. ఎందుకంటే ఆ మైథీ నేషనలిజం మంచిదే, దానిని ఒక ఎక్స్ట్రీమ్కి తీసుకుపోయినాడు. దానికి రిప్రజెంటేటివ్ ఇతనైనాడు. మ్యూచువల్ ట్రస్ట్ పోయింది. మ్యూచువల్ ట్రస్ట్ ఎంత పోయింది అంటే అటు నుంచి ఇటుకైనా, ఇటు నుంచి అటుకైనా అట్రాసిటీస్ హారిబుల్గా ఉన్నాయి. మైతీస్ మీద కుకీస్ చేసిన అట్రాసిటీస్ అట్లాగే ఉన్నాయి, కుకీస్ మీద మైతీస్ చేసినటువంటి అట్రాసిటీస్ అట్లాగే ఉన్నాయి. ఇప్పుడు బేసిక్గా అక్కడ కావాల్సింది స్ట్రాంగ్ రికన్సిలియేషన్. కమ్యూనిటీస్ మధ్య స్ట్రాంగ్ రికన్సిలియేషన్ కావాలి. ఆ రికన్సిలియేషన్ తెచ్చే పరిస్థితుల్లో ఇతను లేడు. ఎందుకంటే ఇతను ఒక సైడ్ తీసేసుకున్నాడు, మైతీ సైడ్ తీసేసుకున్నాడు. సో ఈయనను చీఫ్ మినిస్టర్గా పెట్టుకొని అది అచీవ్ చేయటం కుదిరేటటువంటి పరిస్థితి కాదు. అందుకని ఇప్పటికైనా అతను పోవాల్సిన అవసరం అయితే ఉంది. ప్రెసిడెంట్స్ రూల్ పెట్టారు, మంచిది. ప్రెసిడెంట్ రూల్ను వాడుకోవాలి ఆ రీకన్సిలియేషన్కు. ఇటుపక్క అటుపక్క పెద్దలను కూర్చోబెట్టుకొని మళ్ళీ అవి సపరేట్ అటానమస్ రీజన్స్ చేయడం దానికి ఇష్యూకు ఆన్సర్ కాదు. ఎందుకంటే అది ఎప్పటికైనా ఇండియాకు ప్రమాదం. ఇది అట్లాగే ఒకే రాష్ట్రంగా కంటిన్యూ కావాలి. బట్ బ్రాడర్ వ్యూ పాయింట్ ఉంది. ఈ రికన్సిలియేషన్ కోసం ప్రయత్నించేటటువంటి వ్యక్తి ఎప్పటికైనా చీఫ్ మినిస్టర్గా రావాల్సిన అవసరం ఉంది. దానికి ముందు చర్యగా ఇప్పుడు ప్రెసిడెంట్స్ రోల్ మొదలైంది. ఆశిద్దాం ఇటువంటి కొంత ఆ కమ్యూనల్ టెన్షను, ఎథ్నిక్ రైవల్రీ, ఎథ్నిక్ టెన్షన్స్ తగ్గాల్సిన అవసరం అయితే ఉన్నది. అది మనకు మంచిదిగా బేసిక్గా కొద్దిగా పోరస్ బార్డరు. ఈ కుకీస్ అనేటటువంటి వాళ్ళు ఇటు ఉన్నారు, అటు మ్యాన్మార్లో ఉన్నారు, బంగ్లాదేశ్లోనూ ఉన్నారు. సో ఎవడు ఎటు నుంచి ఎటు వస్తున్నాడో కూడా తెలియటం లేదు. దానిని అడ్డుకట్టు వేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే మైతీస్ కూడా వాళ్ళను యాక్సెప్ట్ చేసి కలిసి ముందుకు పోవటానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. దానికోసంగా ఆ రికన్సిలియేషన్కు పెద్ద ఎఫర్ట్ అయితే జరగాలి. ఆ ఎఫర్ట్ జరగటానికి ముందు చర్యగా ఈ ముఖ్యమంత్రి పోవటం అనేది చాలా చాలా అవసరం. హోమ్ సెక్రటరీగా ఉన్న తన్ని గవర్నర్గా వేశారు. సో గవర్నర్ రూల్లో ఈ రికన్సిలియేషన్ గట్టి ప్రయత్నం జరిగి ఆ రాష్ట్రం శాంతి భద్రతలు నెలకొని ప్రాస్పరస్గా ముందుకు పోతుందని ఆశిద్దాం. నమస్కారం.